మన మిక్సీ పెట్టిన రెసిపీ ఉంది కదా, అది కలిపేసుకొని ఇక మొత్తం రెడీ అయినట్టే. కొంచెం దగ్గర గ్రేవీకి ఎత్తే హలో మామ, నమస్తే. ఈరోజు మనం చేసే రెసిపీ గ్రీన్ చికెన్. గ్రీన్ చికెన్ అంటే గ్రీన్ కలర్ వేస్తారా అనుకుంటారా? కాదండి, మన గ్రీన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, మిర్చి, కొత్తిమీర, ఇంకా పుదీనా, ఇంకా ఇంకేముంటాయి ఆలోచించండి మీరే. గుర్తుగా కొంచెం లైట్గా టేస్ట్ కోసం నిమ్మకాయ తీసేసుకున్నాం. సరే, ఓకే, ప్రాబ్లం లేదు. అవన్నిటిని మిక్స్ పట్టేలోపు ఈ వీడియో ఫుల్గా చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. మంచి రెసిపీ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కింద కామెంట్లు చేయండి, ఏదైనా రెసిపీస్ కోసం. సరే, నేనైతే అవన్నీ ఐటమ్స్ని అందులో ఒక మిక్సీలో వేసేసి కొంచెం నిమ్మకాయ పిండేసుకొని కొంచెం అల్లం అండ్ వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసిన దాన్ని మొత్తం గ్రైండ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా గ్రీనరీ వచ్చేసిందండి. సరే, మనం అనుకున్నాం కదండి, చికెన్ చూస్తేనే అందరికీ అదొకటి అండి. కొంచెం లైట్ ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు ధనియాల పొడి, మరొక చెంచాడు ఏంటిది మన పచ్చి ధనియాల పొడి, ఇంకొక చెంచాడు వేసుకుందామండి. ఇది చికెన్ మసాలా, గరం మసాలా. మనం అన్నీ చిటికడి అనుకుంటున్నా, ఒక స్పూన్ వేసుకుంటున్నాం. ఎందుకంటే దానికి తగినంత అలా వేసేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకుందాం. కాదండి, ఇంతకుముందు ఒక రెసిపీ చేసుకున్నాం, అది కూడా కలిపేసుకోవాలి కదా. కలిపేసుకుంటే చూస్తుంటేనే చికెన్ అంతా గ్రీన్ అయిపోయిందండి. గ్రీన్ అయిపోయిందంటే గ్రీన్ చికెన్ కదా, ఇక తినేద్దాం అంటారా? కాదండి, దీన్ని ఉడికియాలి. కాబట్టి కొంచెం మ్యారినేట్గా కొంచెం పక్కకు పెట్టేసుకుందామండి. మ్యారినేట్ రావాలంటే కొంచెం ఒక 30 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకుందాం. అది మ్యారినేట్ అయ్యేలోపు 30 మినిట్స్ ఏం చేయాలబ్బా అనిపిస్తుందా? లేదండి, మనం కర్రీ చేసుకోవాలంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసుకోవాలి కదా. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, చటా స్లైసెస్ చేశాను. తర్వాత కొత్తిమీర తీసుకున్నాను. ఇంతకుముందు వేసారనుకోండి, ఇది అన్ని కర్రీలకండి లైట్ టేస్ట్ అనేది రావాలి కదా, ఆ ముక్కకు అనేది అది అద్దుకోవడానికి. ఇది అనేది మన కర్రీలో టేస్ట్ రావడానికి రెండు కలిసి మిక్స్ చేస్తే సూపర్గా వస్తుందండి. సరే, ఇది కూడా చిన్న చిన్న ముక్కలు చేశాను. ఇంతకుముందే అందులో కూడా మిర్చి వేసాను, మరి ఇక్కడ మిర్చి ఎందుకు కోస్తుంటారా బా అనిపిస్తుందా? ఇది ఎట్లా అంటే మన తాలింపు పెట్టినట్టండి. కాబట్టి కొంచెం స్పైసీ అనేది మీడియం స్పైసీ ఉండాలంటే చూసుకోవాలి. సరే, అవన్నీ అయిపోయినాయి. బ్యాండీ పెట్టుకున్నాను. ఇంకేంది లేటు, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇంకేం ఆలోచిస్తున్నాను అనుకుంటున్నా? వేయండి ఆకులు. ఏం ఆకులు అవి తెలుసు కదా, బగారా ఆకులు వేసేసాం. అవి కూడా వేసుకున్నాక తర్వాత ఏం మిగిలి ఉంటుంది? మసాలా, బిర్యానీ మసాలాలు అదే అండి. లవంగాలు, దాల్చిన చెక్క, అవి ఇవన్నీ వేసేసుకున్నాం. తర్వాత ఇంతకుముందు కోసుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసేసుకొని మంచిగా కొంచెం ఏది ఫ్రై అయ్యే వరకు వేసేసుకున్నాం. తర్వాత ఒక మిర్చి మంచిగా స్లైస్ లాగా చేసుకున్నాం కదా, అది కూడా వేసేసాం. అది వేసుకున్నాక ఇంకేం చేద్దాం అబ్బా ఆలోచిస్తున్నాం. అవి వేగాలి కదా, వేగినాకనే మనకు పని కొంచెం ముందుకు పోవాలంటే అవి వేగాలండి. వేగేసాయి, మొత్తం వేగేసినాయి కదా. వేగేసినాక ఇంతకుముందు మ్యారినేట్ అయింది. అబ్బో, మ్యారినేట్ అయిందండి. చూసారు కదా, ఆ గ్రీనరీ అనేది మొత్తం చికెన్కి అనేది మస్తు పట్టుకుందండి. పట్టుకున్నది కదా, దాన్ని అయితే మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, చాలా టైం పడుతుందండి. ఒక 1/2 అవర్ అంటే ఉడికించుకోండి, మీరు మంచిగా ఉడికించుకోండి. లేదంటే నీచు వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. కాబట్టి అంత తినలేరండి. మంచి టేస్ట్ రావాలంటే మంచిగా ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఉడికించుకున్నారనుకో ఇక రెడీ అయిపోయినట్టే. చూస్తారు కదా, అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి స్ట్రెచెస్ సూపర్ కనపడుతుంది. ఇక దగ్గర పడ్డదంటే ఏం చేద్దాం? ఉప్పు వేసుకోవాలి. ఎందుకు? టేస్ట్ కోసం. అందులో ఉప్పు వేయలే కదా, ఇప్పుడు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఏం చికెన్ ఇది? గ్రీన్ చికెన్. అంటే గ్రీన్గా ఉంది కాబట్టి గ్రీన్ చికెన్ అండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇక అయిపోయింది. నేనైతే కొంచెం కొత్తిమీర జల్లేసుకొని పక్కకు దించేసుకొని వేడి అన్నంలో వేడిగా గ్రీన్ చికెన్ తినేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, ఖచ్చితంగా కొట్టండి, మర్చిపోకండి.